ఈ వీడియోలో మనం పారాచూట్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. ఇది తమిళ్ వెబ్ సిరీస్ అనమాట. డబ్ చేసి వదిలేరు. టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ వన్ వచ్చేసి 30-35 మినిట్స్ లోపు అయితే ఉంటుంది భయ్య ఎపిసోడ్ డ్యూరేషన్. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన షణ్ముగన్ తనకున్న ఇద్దరు కిడ్స్ మీద అయితే ప్రేమతో కాకుండా చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అంత డిసిప్లైన్ గా ఉంటారని చెప్పేసి తన ఉద్దేశం. సో అలా ఉంటున్న రోజుల్లో ఒక రోజు ఆ పిల్లలు ఇద్దరు కలిపి వాళ్ళ నాన్న లోన అయిన బండిని వేసుకుని బయటకు అయితే వెళ్తారు. దాని తర్వాత వాళ్ళు మిస్ అయిపోవడం జరుగుద్ది. అసలు దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు మిస్ అయిపోయారు, షణ్ముగన్ ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే పారాచూట్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి భయ్య. నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఛానల్స్ లాగా ప్రత్యేకంగా సజెషన్స్ కోసం వీడియోస్ పెట్టి అయితే మీ టైం వేస్ట్ చేయను. నాకు ఏం నచ్చినా సరే నేను ప్లేలిస్ట్లోకి యాడ్ చేస్తా. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే భయ్య పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్య. ఫ్యామిలీతో అయితే చూడండి, ఇండివిజువల్గా చూస్తే చిరాకు వస్తుంది. నాకైతే అది జరిగింది. ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్ అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ ప్లాట్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే దొబ్బిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్న స్టోరీ ప్లాట్ కాకుండా ఇంకొక సబ్ ప్లాట్స్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. ఆ సబ్ ప్లాట్స్ని ఈ మెయిన్ స్టోరీకి ఎలా కనెక్ట్ చేశారన్నది చూపిస్తూ ఉంటారు. బట్ అదంతా కరెక్ట్ వేలో చూపించలేదు భయ్య. ఎందుకంటే ఆ క్రియేట్ చేసిన సబ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ ప్లెడ్జర్గా అయితే చూపించారు. ఏదో అలా అలా పైన టచ్ చేసినట్టు చూపిస్తారు అంతే, కానీ కరెక్ట్ కనెక్షన్ అయితే ఇవ్వరు భయ్య. ఏదో ఇవ్వాలన్నట్టు ఇస్తారు, ట్విస్ట్లు రాసుకున్నట్టు. బట్ థ్రిల్లింగ్ వేలో కానీ సస్పెన్స్ వేలో కానీ అయితే సిరీస్ అయితే ఉండదు, అందులో డౌట్ లేదు. ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే వెళ్ళిపోద్ది అనమాట. ప్రొసీడింగ్స్ అన్ని కూడా ప్రెడిక్టబుల్ అయితే ఉంటాయి. తర్వాత ఏం జరగబోతుంది అన్నది మనకు తెలిసిపోద్ది. ఇది సిరీస్లో తీయాల్సిన అవసరమే లేదు, సినిమాలో తీసుంటే సరిపోద్ది కదా. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చి 30 మినిట్స్ అలా ఉంటుంది. 5 ఎపిసోడ్లు అంతే, గట్టి కొడితే 2 గంటలన్నర. సినిమా కింద వేస్తే ఏమైంది, దీనికి ప్రత్యేకంగా మళ్ళీ హాట్‌స్టార్ ఒరిజినల్స్ అది ఇది అని చెప్పేసి సిరీస్లు పెట్టుకోవడం టైం వేస్ట్ అవ్వాలి. ఇవన్నీ కూడా మ్యూజిక్ బాగుంది భయ్య. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుంది, బాగా సెట్ అయింది చాలా సీన్స్కి అయితే. అండ్ అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి. పర్ఫార్మెన్సెస్ పరంగా అయితే కిషోర్ కుమార్ గారు కానీ, శ్యామ్ గారు కానీ, అండ్ వైఫ్ క్యారెక్టర్ ఉంటారు తను కూడా, ఈ 3 పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. కిడ్స్ అయితే వాళ్ళకున్న రోల్ వాళ్ళు బాగానే చేశారనే చెప్పాలి. రైటింగ్స్ అయితే వీక్గా ఉన్నాయి భయ్య, అదే మెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఆ స్క్రీన్ ప్లే కొంచెం టైట్గా రాసుకుని ఉంటే బాగున్నాను. అండ్ మెయిన్లీ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్సే, నేను పక్కా చెప్తా. ఒకవేళ మీరు కనుక తెలుగు డబ్బింగ్లో ఫ్యామిలీతో ఏమన్నా చూద్దాం అనుకుంటే జస్ట్ 5 ఎపిసోడ్సే కాబట్టి చూసాను భయ్య. పెద్ద రన్ టైం ఏం లేదు కదా, అనవసరమైన సీన్లు అయితే ఏమి ఉండవు పెద్దగా. ఫ్యామిలీతో అయితే నచ్చచ్చు. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఇలాంటివి చాలా చూసేసాం కదా. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.